హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ట్ ఇంగ్లీష్. ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్. ఈరోజు అయితే మరిన్ని సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఫిర్యాదు, దీన్ని ఇంగ్లీష్లో కంప్లైంట్ అంటే ఫిర్యాదు అని. నెక్స్ట్ వన్, తను నిన్ను వెళ్ళనివ్వదు. దీన్నే షీ వోంట్ లెట్ యూ గో అంటే తను నిన్ను వెళ్ళనివ్వదు అని. నెక్స్ట్ వన్, అతనికి చిన్న విషయంలో కూడా కోపం వస్తుంది. దీన్నే హీ విల్ గెట్ యాంగ్రీ ఓవర్ స్మాల్ థింగ్స్ యాజ్ వెల్. స్మాల్ థింగ్స్ యాజ్ వెల్ అంటే అతనికి చిన్న విషయంలో కూడా కోపం వస్తుంది అని. నెక్స్ట్ వన్, ఏంటి ఇదంతా? దీన్నే వాట్ ఈస్ ఆల్ దిస్ అంటే ఏంటి ఇదంతా అని. నెక్స్ట్ వన్, దేనికోసం చూస్తున్నావు? దీన్నే వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్ అంటే దేనికోసం చూస్తున్నావు అని. నెక్స్ట్ వన్, అతను ఎవరో తెలుసా? దీన్నే డూ యు నో హూ హీస్ అంటే అతను ఎవరో తెలుసా అని. నెక్స్ట్ వన్, నేను ఎక్కడికి రాను. దీన్నే ఐ వోంట్ కమ్ ఎనీవేర్ అంటే నేను ఎక్కడికి రాను అని. నెక్స్ట్ వన్, నన్ను ఇబ్బంది పెట్టకండి. దీన్నే డోంట్ బోదర్ మీ అంటే నన్ను ఇబ్బంది పెట్టకండి అని. నెక్స్ట్ వన్, అందుకే అంతలా రియాక్ట్ అయ్యాడు. దీన్నే దట్స్ వై హీ రియాక్టెడ్ లైక్ దాట్ అంటే అందుకే అంతలా రియాక్ట్ అయ్యాడు అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? దీన్నే వాట్ ఆర్ యు డూయింగ్ హియర్ అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని. నెక్స్ట్ వన్, నాకు తెలుసు అతను రాడని. దీన్నే ఐ న్యూ షీ వుడ్ నాట్ కమ్ అంటే నాకు తెలుసు అతను రాడని అని. నెక్స్ట్ వన్, ఎన్నిసార్లు అడుగుతావు? దీన్నే హౌ మెనీ టైమ్స్ విల్ యూ ఆస్క్ అంటే ఎన్నిసార్లు అడుగుతావు అని. నెక్స్ట్ వన్, నేను నీతో తర్వాత మాట్లాడతాను. దీన్నే ఐ విల్ స్పీక్ టు యూ లేటర్ అంటే నేను నీతో తర్వాత మాట్లాడతాను అని. నెక్స్ట్ వన్, నువ్వు ఒక్కదానివే ఏం చేస్తావు? దీన్నే వాట్ యు విల్ డూ అలోన్ అంటే నువ్వు ఒక్కదానివే ఏం చేస్తావు అని. నెక్స్ట్ వన్, నువ్వు కూడా మాతో రా. దీన్నే యు ఆల్సో కమ్ విత్ అస్ అంటే నువ్వు కూడా మాతో రా అని. నెక్స్ట్ వన్, వాళ్ళను నేను కలిసి ఉండాల్సింది. దీన్నే ఐ షుడ్ హ్యావ్ మెట్ దెమ్ అంటే వాళ్ళను నేను కలిసి ఉండాల్సింది అని. నెక్స్ట్ వన్, నాకు బయటికి వెళ్ళాలి అనిపిస్తుంది. దీన్నే ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ సైడ్ అంటే నాకు బయటికి వెళ్ళాలని అనిపిస్తుంది అని. నెక్స్ట్ వన్, నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది. దీన్నే ఐ షుడ్ హ్యావ్ లర్న్డ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది అని. నెక్స్ట్ వన్, దాన్ని వదులుకోలేను. దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ లెట్ ఇట్ గో అంటే దాన్ని వదులుకోలేను అని. నెక్స్ట్ వన్, నిజంగా తెలియదా? దీన్నే డోంట్ యు నో రియలీ అంటే నీకు నిజంగా తెలియదా అని. నెక్స్ట్ వన్, ఆమె ఏం చేస్తుంది ఇక్కడ? దీన్నే వాట్ ఈస్ షీ డూయింగ్
వాట్ ఈస్ షీ డూయింగ్ హియర్ అంటే ఆమె ఏం చేస్తుంది ఇక్కడ అని. నెక్స్ట్ వన్, ఏమైందో తెలుసా నీకు? దీన్ని డూ యు నో వాట్ హ్యాపెండ్, డూ యు నో వాట్ హ్యాపెండ్ అంటే ఏమైందో తెలుసా నీకు అని. నెక్స్ట్ వన్, నీకు చెప్పలేను. దీన్నే ఐ కాంట్ టెల్ యూ, ఐ కాంట్ టెల్ యూ అంటే నీకు చెప్పలేను అని. నెక్స్ట్ వన్, నిన్ను చాలా హర్ట్ చేశాను. దీన్నే ఐ హర్ట్ యూ అలాట్, ఐ హర్ట్ యూ అలాట్ అంటే నిన్ను చాలా హర్ట్ చేశాను అని. నెక్స్ట్ వన్, ఇంకా ఏం తెలియాలి? దీన్ని వాట్ ఎల్స్ డూ యూ వాంట్ టు నో, వాట్ ఎల్స్ డూ యూ వాంట్ టు నో అంటే నీకు ఇంకా ఏం తెలియాలి అని. నెక్స్ట్ వన్, నీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వు. దీన్ని గివ్ మీ వాట్ ఎవర్ యు హ్యావ్, గివ్ మీ వాట్ ఎవర్ యు హ్యావ్ అంటే నీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వు అని. నెక్స్ట్ వన్, అతని గురించి కాదు. దీన్నే ఇట్స్ నాట్ అబౌట్ హిమ్, ఇట్స్ నాట్ అబౌట్ హిమ్ అంటే అతని గురించి కాదు అని. నెక్స్ట్ వన్, అది మనకు ఎలా తెలుస్తుంది? దీన్నే హౌ కెన్ వి నో దాట్, హౌ కెన్ వి నో దాట్ అంటే అది మనకు ఎలా తెలుస్తుంది అని. నెక్స్ట్ వన్, దయచేసి నన్ను ఇలానే ఉండనివ్వు. దీన్నే ప్లీజ్ లెట్ మీ స్టే లైక్ దిస్, ప్లీజ్ లెట్ మీ స్టే లైక్ దిస్ అంటే దయచేసి నన్ను ఇలానే ఉండనివ్వు అని. నెక్స్ట్ వన్, నాకు వినాలని లేదు. దీన్నే ఐ డోంట్ వాంట్ టు లిసన్, ఐ డోంట్ వాంట్ టు లిసన్ అంటే నాకు వినాలని లేదు అని. నెక్స్ట్ వన్, నేను 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఎవరికైనా చెప్తాం కదా ఇలా. దీన్నే ఐ విల్ బి దేర్ ఇన్ 10 minutes, ఐ విల్ బి దేర్ ఇన్ 10 minutes అంటే నేను 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని. నెక్స్ట్ వన్, ఆమె ఏం చెప్పింది? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ సెంటెన్స్. సో ప్రతి ఒక్కరు అయితే ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. అండ్ మీరు కామెంట్ సెక్షన్లో కూడా నేనైతే రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికైతే. సో ట్రై చేయండి అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.